దైవ కార్యక్రమం ఎప్పుడు ఆరంభంలోన చాలా పోరాటం ఉంటుంది. అంత తేలిగ్గా ఉండదు, అంత ఇష్టంగా కూడా ఉండదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎనీ గాడ్లీ వర్క్ విల్ స్టార్ట్ విత్ స్లో జాయ్, ఎండ్స్ విత్ జాయ్ అండ్ స్పీక్. సువార్తకి వెళ్ళినా, ప్రార్థనకి వెళ్ళినా, పరిచర్కి వెళ్ళినా ఆరంభంలో ఎలాగుంటుందంటే, అబ్బా ఎందుకు వచ్చినామా, ఎందుకు చేస్తున్నామా ప్రార్థన, ఎందుకు ఈ కార్యక్రమం, ఎందుకు ఈ మీటింగ్ అనేటట్టు ఉంటుంది. సువార్త తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళని అడగండి, ఎట్లా జరిగింది అక్క సువార్త, ఎట్లా జరిగింది, అయ్యో బ్రదర్ వెళ్ళిపోయింది, ఈరోజు చాలా మిస్ అయిందా. కొన్ని కాంటాక్ట్స్ దొరికాయి, కొంతమందికి యేసుప్రభుని పరిచయం చేసాం, కొంతమందికి యేసుప్రభు యొక్క ప్రేమను గురించి తెలియజేసినాం. ఈ జీవితం ధన్యమైంది అంటారు కొంతమంది. ఎంతకంటే ధన్యత ఇంకేముంది? ఆ సిలువను మోసే భాగ్యం కంటే, యేసును మోసే భాగ్యం కంటే గాడిదకి ఇంకేం ధన్యత కావాలా? అలాగే యేసుప్రభు యొక్క సిలువను ఊరేగించే దానికంటే ఇంక మనకి ఏం ధన్యత కావాలా?